వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఇక ప్రపంచ దేశాల్లో జరుగుతున్న యుద్ధాల గురించి తెలిసిందే. ఇటు ఇజ్రాయిల్, అటు అమెరికా ఇరాన్ మీద భారీ ఎత్తున దాడులు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికైన సుప్రీం లీడర్ ఖమీనే కుటుంబంతో సహా ఈ యుద్ధంలో చనిపోయారు. ఇప్పుడు ఆయన స్థానంలో నియమించిన కొడుకు అయాతుల్లా అలీ రెజా అరాఫీని కూడా ఇజ్రాయిల్ లేపేసిందట. 24 గంటలు కూడా ఆయన్ని సుప్రీం కుర్చీలో కూర్చోనివ్వలేదు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మరణించడంతో డబుల్ ధమాకా అంటూ ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు, అటు ఇరాన్ ప్రజలు కూడా సంబరం చేసుకుంటున్నారట. కొత్తగా నియమితులైన తాత్కాలిక సుప్రీం లీడర్ అయాతుల్లా అరీఫీకే ఇల్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల తర్వాత వైమానిక దాడిలో మరణించినట్టుగా తెలుస్తోంది. సుప్రీం లీడర్ మరణం తర్వాత ఇటీవల ఇరాన్ తాత్కాలిక నాయకత్వంలో భాగంగా పేరు పెట్టబడిన అయాతుల్లా అలీ రెజా అరాఫీ ఆ పదవిని చేపట్టారు. ఆ పదవిని చేపట్టినాక కొన్ని గంటలే నిర్ణయాలు తీసుకునే లోపే వైమానిక దాడిలో మరణించారు. కొత్త సుప్రీం లీడర్ పదవి చేపట్టిన వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ చేసినట్టుగా ఇజ్రాయెల్ తెలుస్తోంది. ఇక అక్కడ ఎవరు సుప్రీం లీడర్ పదవిలోకి వచ్చినా సరే కొన్ని గంటల్లోనే వాళ్ళను లేపేయాలి అని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆశ్చర్యం ఏంటి అంటే, భారత్లో కొన్ని స్టేట్స్లో ఇటు ఖమేనీ కానీ ఆయన కొడుకు కానీ చనిపోయినందుకు ర్యాలీలు, నిరసనలు చేసి గొగ్గొల్లలు పెట్టి ఏడుస్తుంటే ఇరాన్ ప్రజానికం, ముఖ్యంగా మహిళలు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారట. ఏదేమైనా కానీ ఒక ఆడపిల్ల ఏడుపు అనేది రాజ్యాలను కూల్చేస్తుంది అని చరిత్రలో చదివాను. ఒక రామాయణం జరిగింది అంటే సీతమ్మను ఎత్తుకుపోవడం వల్ల, ఒక మహాభారతం జరిగింది అంటే ద్రౌపది వస్త్రాపహరణం చేయడం వల్ల. ఈరోజు ఇరాన్ ఇంత దుస్థితికి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అనేది, ఒక ఆడపిల్ల ఎలా అయింది అనేది ఖచ్చితంగా ఇవాళ 6 గంటల వీడియో ద్వారా నేను మీకు పూర్తి అప్డేట్స్ అందిస్తాను. అందుకే చెప్తున్నా, ఆడపిల్ల, రైతు ఈ రెండు ఏడ్చిన రాజ్యాలు ఎప్పటికీ బాగుపడవు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.